శ్రీహరి అరెస్టు ఆ రోజు మాట్లాడుతూ ఉన్నాం. ఆయన సీనియర్ జర్నలిస్టు, ఎడిటర్ హోదాలో ఉన్నారు. తర్వాత సిపిఆర్ఓగా ముఖ్యమంత్రికి చేశాడు. ఇప్పుడు పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నాడు మీడియా. దానికి ఒక 100 మంది పోలీసులు వచ్చారు, తీసుకుపోయారు. ఆ రోజు అక్కడికి వెళ్ళాడు. ఆయన అక్కడున్న కోర్టు మేజిస్ట్రేట్ గారు ఆ రోజంతా హడావుడి. అంటే అంటే అతను సైకలాజికల్ గా ఇది కావాలి, మిగిలిన వాళ్ళు భయపడాలి. ఇప్పుడు క్వశ్చన్లు రైజ్ చేస్తున్నారు కదా, ఇలాంటి కింద కూడా అందరు రైజ్ చేస్తారు, అడుగుతారు, ప్రజలకు గుర్తు చేస్తారు. సో భయపెట్టాలి ప్రయత్నం చేశారు. జడ్జి గారు దాన్ని బెయిల్ ఇచ్చారు. హైకోర్టు సస్పెన్షన్లో పెడుతూ హైకోర్టు ఏం కామెంట్ చేసింది, దాన్ని చేసి మళ్ళీ అరెస్ట్ చేస్తారేమో అంటే ఎందుకు చేస్తారు, చేయరు కదా అని కూడా ఓవరాల్ గా అన్నారు. మీరు అనవసరంగా ఎక్కువ ఇదవుతున్నారు, వింటాం విచారణ తర్వాత వింటామని సస్పెండ్. మళ్ళీ ఏం చేశారు, మొన్న తీసుకెళ్లారు సేమ్ దాని మీదనే తీసుకెళ్లి అదే అరెస్ట్ చేసి మళ్ళీ కోర్టుకు తీసుకెళ్లారు. ఓకే, మళ్ళీ జడ్జి ఇచ్చాడు. ఇచ్చేసరికి గుంటూరు పోలీసులు పోయి అడిగారు 2 కేసులు ఎట్లా వస్తాయండి ఒకేసారి, ఒకే కేసు 3 ఎక్కువ ఎఫ్ఐఆర్లు, ఒకటి కంటే ఎక్కువ ఎఫ్ఐఆర్లు ఉండకూడదని సుప్రీంకోర్టు చెప్పినా కూడా, ఎందుకంటే దీన్ని వాడడమే హెరాస్మెంట్ కు, కక్ష సాధింపు దానికి, వేధించడానికి, టెర్రరైజ్ చేయడానికి సిస్టమ్ వాడుతుంది, పోలీస్ వ్యవస్థ వాడచ్చు లేదా పొలిటికల్ బాసెస్ వాడచ్చు అనే ఉద్దేశంతోనే. లేకపోతే ఏముంది, ఒక కేసు మీద 10 స్టేషన్లో పెడతారు, 14 ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకుపోతారు, ఆ రిమాండ్లో వేసినాక మళ్ళీ పీటీ వారెంట్ తెచ్చి మళ్ళీ తీసుకుపోతారు, చెప్తా ఉండొచ్చు సంవత్సరాల తరబడిన అని. ఒకే దాంట్లో ఒకే క్రైమ్ అని మీరు అనుకుంటున్న దాని మీద ఒకటి కంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్పింది. అయినా సరే ప్లస్ ఇక్కడ గుంటూరు ఏదైతే అన్నారో అవి రిమాండ్ రిపోర్ట్లో కూడా అక్కడ మెన్షన్ చేశాడు. కుప్పం పోలీసులు ఈ రోజు నిన్న ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ జడ్జి ముందుకు పోయిండేది ఏదైతే రిమాండ్ రిపోర్ట్ కన్సిడరేషన్ లెక్క తీసుకున్న తర్వాతనే ఆ జడ్జి గారు దాని మీద బెయిల్ ఇచ్చారు. దీనికి అవసరం లేదు, నోటీస్ ఇచ్చి మీరు పిలిచి విచారిస్తే చాలన్నారు. ఏ రిమాండ్ రిపోర్ట్ మీద అయితే ఆయన చెప్పారో అందులో ఈ కేసులు కూడా ఉన్నాయి. మరి దానికి చెప్పినప్పుడు మొత్తంగా రిమాండ్ రిపోర్ట్లో ఏ కేసు అయితే మెన్షన్ చేసినారో ఆ కేసు 3 స్టేషన్లో బుక్ అయినా ఒకటే అయినప్పుడు, అక్కడ బెయిల్ ఇచ్చినప్పుడు సహజంగా నేను మనిషి అక్కడే ఎదురుగా ఉన్నాడు, తీసుకొచ్చి క్వశ్చన్ చేసి పంపొచ్చు, క్వశ్చనింగ్ నోటీస్ ఇవ్వచ్చు, అదే చేయాల్సింది. లేదు, అక్కడి నుంచి అరెస్ట్ చేసి తెల్లవారుజామున ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడికి తీసుకొచ్చేసి అందరూ గమనించుంటారు, ఆటోలో తీసుకెళ్తారు, ఆ తర్వాత ఏదో ఇంకో దగ్గర వెనక పడేసి దాంట్లో తీసుకెళ్లారు. మళ్ళీ ఇప్పుడు నేను విన్నా అయిపోయాక మళ్ళీ ఏదో అంబులెన్స్లో ఏమన్నా పెట్టేసుకుని తీసుకొని ఎట్లా తిప్పారు. అంటే ఎన్ని రకాలుగా మనిషిని వేధించాలి, కేవలం ఏంటంటే వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఇట్లా క్వశ్చన్ చేస్తే మేము ఇలాగే చేస్తామనేది అందరికీ మెసేజ్ పోవాలి. 2 ఏళ్ల ఎవడు బెదిరినాడు దీని బెదిరింపులకు, ఎవడు తగ్గినాడు. సర్వం సహా అధికారాలు తనవే అనేది ఇప్పటికే డిఫాక్టో చీఫ్ మినిస్టర్గా నిన్నెవరో అంటున్నారు, సీఎంఓలో ఇవి కూడా ఏం జరిగినా తనకు రిపోర్ట్ పోవాలని, అతనే డీల్ చేస్తుంటాడు, తనే ఇదవుతాడన్నారు. మంచిది, ఆయన నమ్మకమైన కొడుకు పెట్టుకున్నాడు, బాగానే ఉంది. సరే, ఆయన రెడ్ బుక్ అనుకుంటారో ఇంకోటి ఏదో, లేదా ఈయన చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తున్నారు తెలియదు. కానీ మీ మాటల వల్ల మీరు గొడ్డలన్నా, కత్తెన్నా, సైకో అన్నా, ఇంకోటన్నా, ఏదన్నా మీకు మేము కంటిలో నలుసు, చెవులో జోరీగా, లేదంటే చెప్పులో రాయి కాదు, మిమ్మల్ని ఈడ్చి కింద పడేసే శక్తి ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా సమాధి చేసే శక్తి ఉంది కాబట్టి మీరు భయంతో ఇవన్నీ చేస్తున్నారు. మీరు భయంతో ఇవి చేసే కొద్దీ మా వాళ్ళు ఎవరైతే అరెస్ట్ అవుతున్నారో, లేదా నిజం చెప్పేవాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళే కానక్కర్లా, వాళ్ళు ఇంకా గట్టిపడుతున్నారు. ఇంకా క్వశ్చన్ చేసే గొంతు పెరుగుతుంది, అది రోజు రోజుకు ఇంకా పెరుగుతుంది. చరిత్ర అదే ప్రూవ్ చేసింది, ఈ రోజు కాదు. కొడితే బంతి తొక్కి కిందికి కొడితే అది పైకి గాలిలోకి ఎంత గట్టి కొడితే అంత గట్టిగా లేస్తుంది. అదే జరుగుతుంది ఇప్పుడు.